నారా లోకేష్ గారు ఆయన హామీ ఇచ్చాడు. ఆయన మౌనంగా ఉన్నాడు, తండ్రి మౌనంగా ఉన్నాడు, కొడుకు మౌనంగా ఉన్నాడు. ఆయనతో పాటు కొత్తలో ఉన్నటువంటి ఆయన ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం మానేసి పక్కకున్నాడు. అదే వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళ జెండా కప్పుకొని గెలిచినటువంటి ఎమ్మెల్యే మౌనంగా ఉన్నారు. వాళ్ళ పార్టీలో స్పీకర్ తెచ్చుకున్నటువంటి గౌరవనీయులు ఎంపీ గారు శివరామ గారు కూడా మౌనంగా ఉన్నారు. మరి నియోజకవర్గ ప్రజలు ఎవరిని అడగాలి? ప్రజాప్రతినిధులుగా ఒక నియోజకవర్గంలో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి మీకు ఓట్లేసి అసెంబ్లీకి పంపిస్తే మీరు జీతాలు తీసుకుంటూ అసెంబ్లీలో టైంపాస్ చేస్తూ మీ యజమానైనటువంటి చంద్రబాబు నాయుడికి మెప్పు పొందడానికి కుప్పనికి నీళ్ళు ఇవ్వడానికి పరుగులెత్తుతారు. ఇలా బాధను చూడడానికి 100 రోజుల నుంచి కనీసం మీరు వచ్చి పలకరించి అవును ఏంది మీ బాధ, మేము తీసుకుపోయి మా ప్రభుత్వానికి చెప్తాము, అసెంబ్లీలో మాట్లాడతాము, దీని మీద బిల్లు పెడతాము, మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడానికి నోరు లేదా మీకు? వీళ్ళ ఓట్లు కావాలి, మీకు వీళ్ళ సమస్యలు కావాలి, వీళ్ళు కట్టిన పన్నుతో మీకు జీతాలు కావాలి, కానీ వీళ్ళ సమస్యలు మాత్రం మీకు పట్టవు. ముఖ్యంగా తెలియజేయడం ఒకటే, మీరు కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ప్రజలను అన్యాయం చేస్తాం, మోసం చేస్తాం, ఇచ్చిన హామీలు మేము నెరవేర్స్తాం, దౌర్జన్యాలు చేస్తాం, మళ్ళీ డబ్బులు వంచి ఎలక్షన్లో గెలుస్తాం, మాదే రాజ్యం అనుకుంటున్నారేమో. ఏదో ఒకరోజు 1000 కొట్లను తిన్న ఒక రాబందు గాలువానికి దక్కినట్టు మీరు ఎంత బలవంతులైనా సరే ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఈ నీటి ముక్కుబాదులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇస్తూ ముగిస్తున్నాను. నా పేరు గద్దల్ లాదర్, బహుజన్ సమాజ్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు.